శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వక్రగతిని వదిలినటువంటి యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోవటువంటి యొక్క గోచార గురుగ్రహ ప్రభావ ఫలితాలు మీకు వర్తిస్తాయండి. గురుగ్రహం ఏప్రిల్ 2023 నుండి మే 1, 2024 వరకు కూడా దాదాపుగా సంవత్సరం పాటుగా మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు. కాకపోతే వారు 5 నెలల పాటుగా రాహుతో కలిసి గురు చండాలయంలో ఉన్నారండి. సో కాబట్టి ఏంటంటే గురుడు శుభగ్రహం రాహుతో కలిసి ఉన్నారు. ఒక చండాలలో ఉంటాం రాహు అంటే. సో కాబట్టి అంటే మంచి ఫలితాలు ఇవ్వలేకపోయారు. ఎందుకు అని అంటే 6వ స్థానం, పైగా మీకు వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి ద్వితీయ పంచమాధిపతి గురుడు అవుతారండి. యోగకారకుడు, విలువనిచ్చే గ్రహం కూడా గురుడే. అలాంటి శుభగ్రహం బలం తగ్గి ఉండే దాని తర్వాత మళ్ళీ ఏంటంటే వక్రగతి చెంది ఉన్నారు. ఏ గ్రహమైనా వక్రగతి చెందినప్పుడు ఫలితాలు నెమ్మదిగా ఉంటాయండి. వక్రగతి వదిలిన తర్వాత స్పీడ్గా వేగం అందుకుంటుంది, ఫలితాలు స్పీడ్గా వస్తాయని చెప్పవచ్చు. అందున గురుడున్న రాశి మేషరాశి, మిత్ర స్థానం. కాబట్టి ఏంటంటే బాగుంటుందని చెప్పాలి. మరి ఇక్కడ ఏంటంటే మరి ఆ యొక్క గురుడున్న రాశాధిపతి కుజుడు ఈ 4 నెలల పాటుగా అంటే జనవరి 1వ తారీఖు నుండి మే 1వ తారీఖు వరకు కూడా 2, 3, 4 స్థానాల్లో పయనిస్తూ ఉంటారు. అంటే ఏమవుతుందనంటే మొదటిగా ఏంటంటే గురు గ్రహము 6వ స్థానంలో వక్రగతి వదిలిన తర్వాత, సో 6వ స్థానం అంటే ఏంటంటే అంటే శత్రు, రుణ, రోగబాధ. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి విముక్తి పొందటం, సిక్నెస్ అంటే డిసీజెస్ కానీ, సిక్ కానీ, అలర్జీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా వాటి నుండి విముక్తి పొందుతారు అని చెప్పవచ్చు. అనారోగ్య బారి నుండి బయటపడతారు. మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. అదేవిధంగా మీలో ఒక పోరాట పటిమ అనేది, ఫైటింగ్ స్పిరిట్, పోరాట పటిమ అనేది పెరుగుతుంది. శత్రువుల మీద విజయం పొందుతారు అని చెప్పవచ్చు. గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ రంగ సెక్టర్లకు కానీ ఎక్కడ ఉన్నా సరే మీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ద్వారా, మీ వాక్కు ద్వారా, మీ ఆలోచన విధానం ద్వారా డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు, దూసుకెళ్తారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా రుణాల విషయంలో కూడా గతంలో దేనికోసం రుణం చేయాలి, ఎందుకు చేయాలి అనే క్లారిటీ ఉండకుండా, ఒక ఉదాహరణకి ఒక వాహనం తీసుకుందాం, ఒక ప్రాపర్టీ తీసుకుందాం అంటే ముందుకు వెళ్దామో వద్దా, జాబ్లో ఇంక్రిమెంట్స్ వస్తాయో రావో, ఒకవేళ జాబ్ ట్రాన్స్ఫర్ అయితే కనుక శాలరీ అవుతే ఎలా ఉంటుందో, ఇలాంటి సందిగ్ధమైన ఆలోచనలు ఉంటాయండి. ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఆ అనుమానం నుంచి ముందుకు వెళ్ళి కాన్ఫిడెంట్గా మీరు స్టెప్స్ ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. ఈ యొక్క 6వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి 10వ స్థానం అంటే సింహరాశి మీద 10వ స్థానం మీద పడుతుందండి. 6 అంటే డైలీ సర్వీస్, 10 అంటే వృత్తి. సో అది కూడా మరి సింహరాశి కూడా మిత్రస్థానమే. కాబట్టి మీకు వృత్తిలో కూడా ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే, సింహం అంటే సహజంగా గవర్నమెంట్ రవి. సో లేదు అంటే కనుక ఏదైనా సంస్థలో పనిచేస్తూ ఉంటే ఒక టాప్ క్యాడర్లో ఉన్న వారికి కూడా రెస్పెక్ట్, గౌరవం, ప్రమోషన్లు అందుకోవడం కావచ్చు. మీకు వృత్తి ద్వారా రావాల్సిన ధనం కానీ క్లారిటీగా వస్తుందండి. వృత్తి లేని వారికి కూడా, నిరుద్యోగులకు కూడా ఉద్యోగం దొరకడానికి బలమైన అవకాశం ఉంది. జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ప్రయత్నించండి. ఓడిపోవడం అంటే ప్రయత్నం చేయకుండా ఉండటమే ఓడిపోవడం అండి. ప్రయత్నం చేసిన తర్వాత ఓడిపోయిన అనుభవం వస్తుంది, మళ్ళీ కింద పడిన లేస్తారు. అంతేకాని ఓటమి భయంతో కనుక మనం ముందుకు వెళ్ళకపోతే మాత్రం లైఫ్ లాంగ్ రిగ్రెట్ కావాల్సి వస్తుంది. సో ద్వితీయం అంటే ధనం, కుటుంబం, స్టేటస్, పంచమ అంటే ఆలోచన, 6 అంటే సర్వీస్, 10 అంటే వృత్తి. కాబట్టి మీరు క్లియర్ మైండ్ తోటి పోటీ పరీక్షలు రాసే వాళ్ళు అయితేనేంటి, ఎవరైనా సరే విద్యార్థులు కూడా క్లియర్ మైండ్ తోటి, క్లారిటీ తోటి ముందుకు వెళ్తే మంచి చక్కని ఫలితాలు గ్యారంటీగా అందుకుంటారని చెప్పవచ్చు. మీరు పనిచేస్తున్న ప్రాంతంలో కూడా మీకు సహోద్యోగులు కానీ, కొలీగ్స్ కానీ, అంటే మీ పైవారు కానీ, టాప్ మేనేజ్మెంట్ కానీ వీయంతో పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు అని చెప్పవచ్చు అండి. మరి 6వ స్థానంలో ఉన్న గురుడు యొక్క దృష్టి 12వ స్థానం మీద పడుతుంది. వృత్తి ద్వారా అనుకోకుండా విదేశీయానం, బహుదూర ప్రయాణాలు చేయాల్సి రావటం, వృత్తిపరంగా ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, లేదా ఏదైనా అక్కడ పని నిమిత్తం ప్రయాణాలు చేయటం కూడా జరగడానికి ఆస్కారం బలంగా ఉంది. మరి ఎప్పుడైతే అంటే మీరు 6వ స్థానంలో ఉన్న గురుడు యొక్క దృష్టి 12వ స్థానం మీద పడుతుంది, మీలో ఒక సర్వీస్ భావం, సేవా భావం కూడా పెరుగుతుందని చెప్పవచ్చండి. ఆధ్యాత్మిక కోణంలో కూడా వెళ్ళి విరుస్తుందని చెప్పాలి. ఇప్పుడు 6వ స్థానంలో ఉన్న యొక్క గురుడు యొక్క దృష్టి 2వ స్థానం మీద పడుతూ ఉంది. 2 అంటే ధనం, కుటుంబం. అంటే కుటుంబంలో ప్రాస్పెరిటీ, కుటుంబంలో మంచి సఖ్యత, అన్యోన్యత పెరగడం, కుటుంబ సభ్యులమంతా మంచి ఒక సహోద్భావ వాతావరణం నెలకొల్తుందని చెప్పవచ్చు అండి. అదేవిధంగా
మీరు ఏదైనా షేర్స్లో కావచ్చు, డిబెంచర్స్లో కావచ్చు, అదేవిధంగా బాండ్స్ తీసుకోవటం కానీ, ధనాన్ని పొదుపు చేసుకోవటం గురించి మీరు చక్కటి ప్లానింగ్ చేస్తారు అని చెప్పవచ్చు. ధన సంబంధమైన విషయాల్లో బాగా ముందుకు వెళ్తుంది ఇష్యూస్ అని చెప్పవచ్చు అండి. మీలో ఒక మంచి విన్నింగ్ యాటిట్యూడ్ పెరుగుతుంది, మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అదేవిధంగా జీవనశైలి ముందుకు వెళ్తుంది, కష్టపడతారు, కష్టపడి పని చేయడం వల్ల కూడా గౌరవాన్ని, పేరు సంపాదించుకుంటారండి. మరి కొంతమంది లోన్స్ ఆశ్రయించి కూడా ప్రాపర్టీ తీసుకునే అవకాశం కనపడుతూ ఉంది. ఎందుకు అని అంటే 2, 3, 4 స్థానాల్లో యొక్క కుజుడు ఉంటారండి ఈ కాలంలో. ముఖ్యంగా ఈ 4 నెలల కాలంలో కూడా మీడియా రంగంలో ఉన్నవారైతేనేమి, స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారు, ఉద్యోగంలో ఉన్నవారు, వీరందరికీ కూడా బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. మరి రెవెన్యూ విషయంలో ఏంటంటే 6వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి గోమాతలకి, గోవులకి గురువారం పూట బాగా నానబెట్టిన శనగలు, గ్రాసం అందించడం, గోసేవ చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా 6లో ఉన్నటువంటి గురుడు యొక్క బ్లెస్సింగ్స్ కోసం పెద్దలు, ఎల్డర్ పీపుల్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం, గుడిలో పూజారి అయితేనేమి, పెద్దవారు అయితేనేమి వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. 6వ స్థానంలో కుజుడిట గురుగ్రహం వక్రగతిని వదిలి శనితో చూడబడుతున్నారు కాబట్టి ఏదైనా లీగల్ బ్యాటిల్, న్యాయబద్ధమైన సమస్యలు ఉంటే, చిక్కులు ఉంటే వాటి నుండి బయటపడతారు, వాటిల్లో విన్ అవుతారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా మీకు ఏదైనా సర్వెంట్ సంబంధం అంటే మీకు మీతోటి పనిచేసే కార్మికులు కావచ్చు, సర్వెంట్స్, ఇంట్లో పనివారు కావచ్చు, కొంతమందికి వారు ప్రాపర్టీ రెంట్కి ఇచ్చి ఉంటారు, టెనెంట్స్ తోటి సమస్యలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అదేవిధంగా పెంపుడు కుక్కలు ఉంటే వాటికి అనారోగ్య సమస్యలు, వాటికి బాండేజ్ బాగా ఉంటుందండి. సో వాటికి ఏదైనా అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇలాంటివి ఉన్నా కూడా ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పవచ్చు. మరి 6లో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి మనకు 7వ దృష్టి చేత 12వ స్థానం మీద పడుతూ ఉంది. సహజ ఉపచక్రంలో కూడా మేషం నుండి 12వ స్థానం మీనం అవుతుంది. గురుడు అంటే దైవాన్ని ఆశ్రయించడం, ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు పాలు పంచుకోవటం, కుదిరితే మీకు శారీరకంగా శ్రమ చేయటం కావచ్చు, దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎందు లేదు అంటే తోచినంత సహకారం కావచ్చు చేయటం వల్ల కూడా ఈ యొక్క బ్యాడ్ కర్మల నుండి, చెడు కర్మల నుండి విముక్తి పొంది పాజిటివిటీ పెరుగుతుంది అని చెప్పవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.